తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఎందుకు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్వం తిరుపతిని పాలకులు పాలించే రోజుల్లో ఒక దుర్మార్గుడైన పాలుగాడు తన రాజ్యంలోకి అందమైన యువతులని బలత్కరించేవాడు. కొత్తగా పెళ్ళైన యువతులు అంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆజ్ఞలు విధించాడు. ఈ పాలుగాడిని అంతం చేసే స్త్రీ జాతి రక్షించేందుకు జగన్మాత తిరుపతి ప్రాంతమైన ఆవిలాల గ్రామంలో పైతాల కులంలో గంగమ్మగా జన్మించింది. యువత వయసుకి వచ్చిన గంగమ్మపై పాలుగాడి కన్ను ఆమెని బలత్కరించబోగా, దాంతో గంగమ్మ తన విశ్వరూపం చూపించింది. తనని అంతం చేయడానికి పరాశక్తిగా గంగమ్మగా వచ్చింది అని తెలుసుకున్న పాలుగాడు పారిపోయి దాక్కుంటాడు. వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు వెతికినా దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేయగా తన ప్రభు ఆజ్ఞ దొరవచ్చాడు అనుకొని పాలుగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించింది. ఈ దృష్ట శిక్షని తలుచుకుంటే ప్రతి సంవత్సరం ఈ గంగమ్మ జాతర చేస్తున్నారు. జాతరలో ప్రజలు ముఖ్యంగా మగవాళ్ళు స్త్రీల వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విని ఉంటే లైక్ చేసి షేర్ చేయండి.